ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము సెప్టెంబరు 6 శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా, మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆయన కృపా సన్నిధి మీకు తోడుగా ఉంచి కాపరి అయి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును ప్రతిదినం మనము ధ్యానించడానికి ప్రభువు మన ఎడల చూపుతున్న వాత్సల్యతను బట్టి ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. గత దినమున కీర్తన గ్రంథము 34వ కీర్తన 14వ చరణాన్ని ధ్యానించాం. దీనిలో 4 భాగాలు ఉన్నట్లుగా మనము నేర్చుకున్నాం. నెంబర్ 1, కీడు చేయుట మానాలి అని. రెండవది, మేలు చేయాలి అని. మూడవది, సమాధానమును వెతకాలి అని. నాలుగవది, దానిని వెంటాడాలి అని. నిన్నటి దినమున కీడు చేయుట మాని మేలు చేయుడి అన్న ధ్యానమును గూర్చి విన్నాం. ఈ దినమున సమాధానమును వెతకి దానిని వెంటాడుటను గూర్చి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ ప్రేమలో మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ మీ వాక్యము చేత దినదినము మమ్ములను నడిపిస్తున్నందు కొందనాలు. ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి, దీవించండి. కుటుంబాలకు క్షేమాన్ని దయచేయండి. వారికున్న ప్రతి విధమైన బంధకములలో నుండి వారిని విడిపించండి. రోగులను స్వస్థపరచండి. దురాత్మలు పట్టిన వారికి విడుదల కలిగించండి. నశించుచున్న వారికి రక్షణ దయచేయండి. ఆర్థిక సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి. దేవుని మహాకృప ప్రతిదినం మనం ఆయన మాట్లాడడానికి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. ఈ దినము సెప్టెంబరు మాసములో మొదటి శుక్రవారము గనుక గల్ఫ్ దేశాలలో శుక్రవారం ఆరాధన జరుగుతున్న ప్రతి స్థలములో ఉన్న బిడ్డలు తప్పనిసరిగా మీ ఆరాధనలకు వెళ్ళండి. దాని యందు పాలు పొంది ప్రభువుని ఆరాధించండి. ఈ దినమున అనేక సంఘాలలో ప్రభువు బల్ల ఆరాధన జరుగుతుంది. తప్పనిసరిగా పరిశుద్ధత కలిగి దానిలో పాలు పొందండి. స్థానికముగా మా సంఘమునందును అట్టి పరిచర్య జరుగుతుంది గనుక దేవుని పిల్లలైన వారు అవకాశముంటే తప్పనిసరిగా ఆరాధనలో పాలు పొందాలని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. దేవుని లేఖనములో కీర్తన గ్రంథము 34వ కీర్తన 14వ చరణాన్ని చదువుకున్నాం. దాని యందు మనము సమాధానమును వెతకి దానిని వెంటాడుడి అని కీర్తనాకారుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. లోకములో సమాధానమనేది ఎక్కడా లేదు. ఎక్కడ చూచినా నేడు ఎంతో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి.
ఎక్కువగా లోకమందు మానభంగాలు, హత్యలు, దోపిడీలు ఇవి కనబడుతున్నాయి. సమాధానం అనేది భూమి మీద ఎక్కడ కూడా కనబడటలేదు. అందుకనే దేవుడే సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనమునందు పుట్టబోవు ఆ శిశువు సమాధానకర్తయ్యుంటాడు అని, ఆయన ద్వారా లోకానికి సమాధానం అనుగ్రహించబడుతుందని మనకు అర్థమవుతుంది. అయితే నేడు సమాధానం కావాలి అనంటే అసలు సమాధానం అనేది ఎలా ఉత్పన్నమవుతుందో మనకు తెలియాలి. వాక్య గ్రంథమునందు ఆత్మ ఫలములలో ఒక ఫలము సమాధానము అని అపోస్తులుడైన పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో సెలవిచ్చారు. ఆత్మఫలము ఏమనగా అని మాట్లాడుతూ అక్కడ 9 ఫలాలను గూర్చి వివరణ చేస్తూ దానిలో ఒక ఫలము సమాధానము అన్నాడు. అంతేకాదు యాకోబు భక్తుడు తన పత్రిక రాస్తూ 3వ అధ్యాయం ఆఖరి వచనమునందు నీతి ఫలము సమాధానము చేయువారికి అది సమాధానము అని సెలవిచ్చాడు. అనగా సమాధానం అనేది ఆత్మ సంబంధమైన ఫలం. దానిని వెతకాలి అంటే లోకములో వెతికితే కనబడదు. ఎందుకంటే అది లోక సంబంధమైనది కాదు. ఇప్పుడు సమాధానం మన వెతకాలి అంటే ఆత్మ ఫలములు కలిగిన వారి మధ్యకు వెళ్ళాలి. ఆత్మ ఫలములు ఎవరి మధ్యన ఉంటాయి అంటే ఎవరైతే ఆత్మ సంబంధముగా రక్షింపబడి పాప జీవితము నుండి విమోచించబడి ఆత్మలో ఎదుగుతున్నారో వారు ఆ ఫలములను కలిగి ఉంటారు. కొన్ని చెట్లు ఫలాలు లేనట్లుగానే కొందరు రక్షింపబడినా కూడా ఏ ఫలములు లేనటువంటి చెట్టు వలె ఉంటారు. అయితే కొందరు దేవుని వాక్యము చేత బలపరచబడుతూ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే చక్కని ఆత్మఫలమును ఫలిస్తూ సంఘానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంటారు. అట్టివారి మధ్యకు మనం వెళితే సమాధానం అనేది మనకు దొరుకుతుంది. అందుకే అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా యవనస్తులకు సెలవిచ్చాడు. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని మాట్లాడాడు. అంటే సమాధానమును వెతకి దానిని మనం వెంటాడాలి అంటే వెంబడించాలి అంటే మనం ఎక్కడికి పోవాలి? పవిత్ర హృదయము కలిగి ప్రభువునకు ప్రార్థన చేయువారి దగ్గరకు వెళ్ళాలి. సోదరుడా, సోదరి, నీవు వెళుతున్నటువంటి స్థలం, నీవు సహవాసము చేస్తున్న బిడ్డలు పవిత్ర హృదయము కలిగిన వారేనా? ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది అని ఇర్మియా గ్రంథమునందు మనం చూస్తున్నాం కదా. లోకములో మనుష్యుని పైరూపము వేరు, అంతరంగ స్వభావం వేరు. హృదయములో పవిత్రత ఉండటలేదు. కారణం మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ప్రకారం చెడంతా కూడా హృదయములోనే ఉంది, ఇవన్నీ చెడ్డవి అంటాడు. ఇంత చెడిపోయినటువంటి స్వభావము కలిగిన హృదయములో పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక మనుష్యుడు సువార్తను విని క్రీస్తే రక్షకుడు అని ఎరిగి నోటితో అతనిని ఒప్పుకొని
హృదయమందు విశ్వాసముంచినప్పుడు ఆ విశ్వాసము మనుషుని హృదయాన్ని కడుగుతుంది. అపోస్తులుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం. హృదయం పవిత్రమవ్వాలి అంటే విశ్వాసము చేత కడగబడాలి. ఆ విశ్వాసము క్రీస్తుని గూర్చి వినుట ద్వారా మనకు లభ్యమగుతుంది. దేవుని పిల్లలుగా మనము పవిత్ర హృదయము కలిగిన వారితోనూ ప్రభువునకు ప్రార్థన చేయువారితోనూ సహవాసము కలిగి ఉండాలి. కీర్తనాకారుడు ప్రార్థన చేయక ఆహారమును మింగునట్లుగా అనేక మంది మృంగబడుతున్నారు అని కీర్తన గ్రంథములో వాపోయాడు. కారణమేమిటి అంటే నేటి దినాలలో దేవుని పిల్లల యందు ప్రార్థన కనపడుటలేదు. ప్రార్థన లేకుండా అనేక మంది వారి ఆత్మీయ జీవితాలలో నశించిపోతున్నారు. అది ఎరిగినటువంటి కీర్తనాకారుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మాట్లాడాడు. కీర్తన గ్రంథము 14:4వ వచనం. దేవుని పిల్లలుగా మనము లేఖనాలను ఎరిగి వాటి ప్రకారం ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా అని మాట్లాడాడు. నిజముగా ఈ రోజున మనము సహవాసము చేస్తున్న బిడ్డలు మనల్ని ప్రార్థనలో బలపరిచేవారేనా, లేక పాపములో మనల్ని పడద్రోసి అపవాది చేతికి అప్పగిస్తున్నారా? పరిశీలన చేసుకుందాం. సమాధానమును వెదకి దానిని వెంటాడదాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. మీ కృపావాత్సల్యమును బట్టి ఈ దినమున లేఖనముల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయమందు స్థిరపరచండి. వాక్యము విన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయ్యుండి నడిపించునుగాక.